దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లోనే దేవుణ్ణి మొక్కుకోవచ్చు కదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కాని గుడికి వెళ్లడమంటే కేవలం దేవుడిని ప్రార్థించడం మాత్రమే కాదు. గుడిలో అడుగుపెట్టినప్పుడు ఒక పవిత్రమైన వాతావరణం మనల్ని చుట్టుముడుతుంది. అక్కడ వినిపించే గంటల శబ్దం, వెలిగించిన దీపాల కాంతులు, భక్తి పాటలు ఇవన్నీ మన మనసులో పేరుకుపోయిన ఒత్తిడిని దూరం చేస్తాయి. ఆలయంలో నిండి ఉండే సానుకూల శక్తి మన ఆలోచనలను ప్రశాంతపరుస్తుంది, అలజడిని తగ్గిస్తుంది, ఒక అద్భుతమైన ప్రశాంతతను అందిస్తుంది. ఇది మనసుకి విశ్రాంతినిచ్చే ఒక పుణ్యక్షేత్రం. అంతేకాదు, గుడికి వెళ్ళినప్పుడు మనం ఎంతోమందిని కలుస్తాం. దైవభక్తితో నిండినవారితో కలిసిమెలిసి ఉండటం వల్ల మంచి ఆలోచనలు మనలో కలుగుతాయి. సంఘంలో మంచిగా ఉండటానికి ఇది ప్రోత్సాహాన్ని ఇస్తుంది. గుడిని సందర్శించడం వల్ల మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. పెద్దల మాటలు, భక్తి కథలు వినడం ద్వారా మన వారసత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం. గుడికి వెళ్లడం అనేది కేవలం కోరికలు తీర్చుకోవడానికి కాదు. ఇది మన మనస్సుని శుద్ధి చేసుకునే ప్రక్రియ. ఒక సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి, మన జీవితానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఆలయ సందర్శన దోహదపడుతుంది. దేవునిపై నమ్మకంతో మన కర్తవ్యం మనం సక్రమంగా నిర్వర్తిస్తే దైవం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవాలయం కేవలం ఒక ప్రార్థనా మందిరం మాత్రమే కాదు. అది శాంతి, సానుకూలత, సంస్కృతికి నిలయం. మన అంతర్గత ప్రశాంతత కోసం, మంచి ఆలోచనల కోసం మరియు మన సంస్కృతిని అర్థం చేసుకోవడం కోసం గుడికి వెళ్లడం అవశ్యం.